హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేత షార్ట్స్. ఎలా ఉన్నారండి? ఈరోజు స్పెషల్ ప్రాన్ బిర్యానీ అండి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం రైస్ని సోక్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. దాని తర్వాత ప్రాన్స్ని కూడా వాష్ చేసుకొని సాల్ట్, టర్మరిక్ ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ వేసి మ్యారినేట్ చేసుకోవాలి ఒక 30 మినిట్స్ అలాగా. దాని తర్వాత ప్యాన్ పెట్టండి. ప్యాన్లో పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి స్లైస్గా. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయ్యే తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. చూడండి, లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు మన ఆనియన్స్వి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాయి కదండి. వీటిని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేయండి. దాని తర్వాత ఆనియన్స్ యాడ్ చేయండి. డ్రై మసాలాస్ కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక 2-3 మినిట్స్ అలాగా. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి సాల్ట్ యాడ్ చేయండి. ఆనియన్స్ త్వరగా కుక్ అయిపోతాయండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని రా స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత చాప్ చేసుకున్న టమాటో ఉంది కదండి, ఒక పెద్ద టమాటో తీసుకున్నాను. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా టమాటో కుక్ అవ్వాలండి. అదే టైంలో మనం ప్యాన్ పెట్టి ప్యాన్లో డ్రై మసాలాస్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ హీట్ అయ్యాక దాంట్లో రైస్ కుక్ చేసుకుంటాం కదండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ ఇంకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వీటిని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఒక బాయిల్ వచ్చింది కదా. ఇప్పుడు మనం సోక్ చేసుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి, అదే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. రైస్ని ఒక 60% కుక్ అవనిస్తే చాలండి, దానికంటే ఎక్కువ కుక్ అవ్వకూడదు. చూడండి, మన టమాటోస్ చక్కగా మ్యాష్ అయ్యాయి కదండి. ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, చక్కగా కుక్ అయింది కదండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని కుక్ చేసుకోవాలండి. ఇవి కూడా ఒక 30% అలాగా. ప్రాన్స్ త్వరగా కుక్ అయిపోతాయి కదండి. చూడండి, ప్రాన్స్ నుంచి వాటర్ రావడం స్టార్ట్ అయ్యింది. కొంచెం వాటర్ యాడ్ చేయండి, ప్రాన్స్ కుక్ అయిపోతాయి అండి. ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకొని ప్రాన్స్ కుక్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు మనం రైస్ చెక్ చేసుకుందాం. చూడండి, రైస్ కుక్ అయింది కదండి. ఇప్పుడు ఈ రైస్ని ఈ ప్రాన్ గ్రేవీ ఉంది కదండి, దాంట్లో యాడ్ చేసుకోవాలి. వాటర్ అంతా డ్రైన్ చేసుకొని ఇలా చక్కగా యాడ్ చేసుకోవాలండి. చూడండి, మొత్తం నేను రైస్ని యాడ్ చేసుకున్నాను. పైన మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం పైనుంచి నెయ్యి యాడ్ చేయండి. యాడ్ చేసుకొని ఒక లిడ్ పెట్టండి. స్లో ఫ్లేమ్లో ఒక 5-7 మినిట్స్ అలాగా కుక్ అయ్యే వరకు వెయిట్ చేయండి. మన యమ్మీ బిర్యానీ రెడీ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా సింపుల్ రెసిపీ, ఎవరైనా చేయొచ్చు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. ఈ రెసిపీ అందరికీ నచ్చుతుంది. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.